మెడికల్ కాలేజ్ అనే ఒక పేరుతో అక్కడికి ఈరోజు పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర మీద అమితమైన ప్రేమతో ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానికం మొత్తం కూడా బుద్ధి చెప్పి ఆయనకి తలదించుకునేలా చేసి మొన్న ఎలక్షన్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 11 సీట్లు ఇచ్చి ఈరోజు అంత గట్టిగా చెంప మీద కొట్టినా కానీ ఇంకా అబద్ధాలు మానకుండా ఈరోజు వచ్చి ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటే, ఇందాక వైజాగ్లో స్టీల్ ప్లాంట్ మీద అత్యంత ప్రేమ ఉన్నట్టు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇప్పుడే కలిశాను, వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల్లో నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ అలా అయిపోతుందని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ మొన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ గారు ఒక వీడియో రిలీజ్, ఒక ప్రెస్ మీట్ లో చెప్తున్నారు, ఈ స్టీల్ ప్లాంట్ తీసేసి అన్న ఇక్కడ క్యాపిటల్ కడితే ఎలా ఉంటదంటావు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో చెప్పాడంట. ఆయన అన్నాడు, అసలు ఏ నాయకుడైనా అవగాహన లేకుండా ఈ విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజుల్లో ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించి ఎంతో మంది స్టీల్ ప్లాంట్ తీసుకొస్తే ఆ స్టీల్ ప్లాంట్ తీసేద్దామా అన్నా అని చెప్పి నన్ను అడుగుతున్నాడంటే, ఇలాంటి వాడు నాయకుడిగా ఉండడం అవసరమా అని చెప్పి ఆయన మనం మాట్లాడుతున్నారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆ రోజు ఆ వ్యక్తితో అలా మాట్లాడి ఈ రోజు వచ్చి అపోజిషన్ లో కూర్చొని పోయేసరికి ప్రజల్ని గుర్తు చెప్పేసరికి ఈరోజు నర్సీపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఆక్రందులు విన్నాను, అన్నార్థుల ఆక్రందులు విన్నాను, మధ్యలో వస్తుంటే చాలా మందితో మాట్లాడాను. ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా హాస్యాస్పదం అని ఎందుకంటున్నానంటే, ఈ వ్యక్తి అబద్ధాలు కోరు. ఎందుకు అబద్ధాలు కోరు అన్నానంటే, మెగా డిఎస్సి తీసుకొస్తాను, ఈ పోస్టర్ మీ దాంట్లో పడిందే కదండి, ఇది అబద్ధం. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, తల వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇది అబద్ధం. ఇంకా ఎన్ని చెప్పుకోవాలి, ఇల్లు కట్టిస్తాను. నర్సీపట్నం సెంటర్లో నువ్వు మర్చిపోయామో జగన్మోహన్ రెడ్డి గారు, అదే నర్సీపట్నం సెంటర్లో శ్రీకన్య థియేటర్ దగ్గర వ్యాన్ ఎక్కి మైక్ పట్టుకొని ప్రజలందరికీ కూడా ఈ టిట్కో ఇల్లులన్నీ కూడా మీరు ఈఎంఐలు కట్టొద్దండి, ప్రతి ఒక్కడికి కూడా నేను ఉచితంగా ఇల్లు ఇచ్చేస్తానని చెప్పేసి నువ్వు అనౌన్స్ చేసింది నిజం కాదు. అదే వ్యక్తులతో రూపాయికి ఇల్లు ఇస్తానని చెప్పి గవర్నమెంట్ వచ్చి చెప్పింది నిజం కాదు. అదే వ్యక్తుల చేత రెగ్యులైజ్ చేపిస్తానని చెప్పి పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారు జనం. ఒక్కొక్కరి చేత 10,000 రూపాయలు 12,000 రూపాయలు కట్టించుకొని ఎంతో మంది జనాలను మోసం చేసిన నిజం కాదు. ఈరోజు మెడికల్ కాలేజ్ గురించి వచ్చి మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజ్ అనేది అది ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ అని మొన్నే స్పీకర్ అయ్యన్ పాత్ర గారు చెప్పారు. ఎందుకు ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ అన్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అంటున్నారు, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు జీవో లేదన్నారు, ఇదిగో నా దగ్గర 204 జీవో ఉంది అని కొని ఇదే పేపర్ చూపెట్టారు. ఈ పేపర్ నేను ఒకటే అడుగుతున్నాను, ఇది కృష్ణబాబు గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఇప్పుడు ఆర్ఎన్బికి ఉన్నారో ఆయన దీన్ని రిలీజ్ చేశారు. నేను క్రానలాజికల్ ఆర్డర్లో ఒక ఆర్డర్ చెప్పబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, అది వినండి. 2021లో మీరు అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ అని చెప్పి ఆన్లైన్లో కోవిడ్ ఉందని చెప్పేసి ఇనాగ్రేషన్ మీరు చేయించారు. ఆ చేయించినప్పుడు అనకాపల్లి టౌన్లోని దగ్గరలో నేను మెడికల్ కాలేజ్ పెడుతున్నానని చెప్పి అవంతి శ్రీనివాసరావు గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇనాగ్రేట్ చేసి, ఇదే అమర్ గారు ఎవరైతే పక్కన ఉన్నారో ఆయన కూడా ఆ ఇనాగ్రేషన్ లో పాల్గొన్నారు. పాల్గొని అనకాపల్లికి మెడికల్ కాలేజ్ వచ్చేస్తుందని అనౌన్స్ చేశారు. మీరు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత, 1 సంవత్సరం పోయిన తర్వాత, ఆ సంవత్సరం ఏమాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఇదే జీవో రిలీజ్ చేసి 2021లో ఇనాగ్రేషన్ అనకాపల్లి అని చెప్పిన తర్వాత 8/8/2022 అంటే 2022లో ఈ జీవో రిలీజ్ చేసి దాంట్లో ఏమంటారంటే, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ నర్సీపట్నం ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫర్ 500 crore అని చెప్పేసి, రైతులు అక్కడ అనకాపల్లి దగ్గర ఒప్పుకోవట్లేదు, నర్సీపట్నం దగ్గర ఇద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అక్కడ రైతులను ఒప్పించి చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ దాన్ని ఆల్టర్ చేసి ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇన్ ప్రిన్సిపల్ ఇప్పుడు దాకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి ఎక్కడన్నా కానీ మీరు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తేయడానికి ఒక పర్మిషన్ పెట్టిన పేపర్ ఏదన్నా ఉందా? దాని గురించి ఎవడో మాట్లాడలేదే. అంటే పిల్లలందరూ నీట్ ఎగ్జామ్ రాయాలా వద్దండి? సింపుల్ లాజిక్.
నీట్ ఎగ్జామ్ రాయాలా వద్దా? రాయాలన్నప్పుడు ఆ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ అనేది కనీసం ఇన్ ప్రిన్సిపల్ మీరు కనీసం వెళ్ళి దాన్ని అప్లై చేయకపోతే కనీసం ఇప్పుడుకి వచ్చి ఆ నర్సీపట్నం గడ్డ మీద ఇప్పుడు దాకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కాళ్ళు పెట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అక్కడికి వచ్చిన తర్వాత పార్వతీపురంలో అక్కడ జరుగుతుంది, పాడేరులో ఇలా జరుగుతుంది, ఇదిగో నా దగ్గర జీవం ఉంది, ఇవన్నీ మాట్లాడుతున్నారే. మొన్నే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభలోని ఒకటి అప్లై చేశారు. ఏమని అప్లై చేశారంటే ఆయన సింపుల్గా అడిగింది ఏంటంటే, విల్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బి ప్లీజ్ టు స్టేట్ ద డీటెయిల్స్ ఆఫ్ ప్రపోజల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ for setting up of new medical colleges in the state during the last 5 years year wise నాకు కావాలని చెప్పి ఆయన అప్లై చేశారు. ఈ ప్రెస్ మొత్తానికి కూడా ఇస్తాను నేను. దాంట్లో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం లిస్ట్లో 13 కాలేజీలు ఏదైతే ప్రిన్సిపల్ అప్రూవల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేశారో లేదో అని అడిగిన దాని క్వశ్చన్లోని నర్సీపట్నం పేరు లేదు. ఇప్పుడు నర్సీపట్నం ప్రజలు నువ్వు మోసం చేస్తున్నట్ట, నీ పక్కన వాళ్ళు మోసం చేస్తున్నట్ట, ఎవరిని మోసం చేస్తున్నట్ట? ఈ రోజు వచ్చి ఫస్ట్ టూరే నర్సీపట్నం తీసుకొచ్చి స్టేట్ నుంచి నేను 204 జీవో ఇచ్చేసాను, కృష్ణబాబు గారు ఎందుకో సైన్ పెట్టేశారు, నేను ఎంత ఖర్చు పెట్టాను చెప్పు. ఎందుకు చెప్పారంటే 500 కోట్లలో మీరు ఖర్చు పెట్టింది అంతా 10 కోట్లు ఉంది. మేము మున్సిపాలిటీ నర్సీపట్నం 3rd గ్రేడ్ మున్సిపాలిటీకే సంవత్సరంలో 23 కోట్లు తీసుకొచ్చారు. ఈరోజు అయ్యన్న పాత్ర గారు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నారాయణ గారు మంత్రిగా ఉంటే ఇచ్చారు. ఆ 23 కోట్లు మేము ఒక సంవత్సరంలో తీసుకొస్తే 3 సంవత్సరాల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఇదే బిల్డింగ్ కి చూస్తే కనీసం 10-11 కోట్లు లేదు. ఈరోజు మీరు వచ్చి ఇగో మెడికల్ కాలేజ్ చూడండి ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది, ఆధునిక దేవాలయాలు. ఏంటి ఆధునిక దేవాలయాలు? అది బూత్ బంగ్లాల్లో తయారయ్యాయి. ఇంత దారుణంగా రస్ట్ పట్టిపోయినాయి, మొత్తం రేకులు మొత్తం ఉండేది. అక్కడ ఉంటే ఒక చాంబర్ దగ్గర మాత్రం నువ్వు నించొని ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ చూపెట్టేది ఆధునిక దేవాలయాలు అంటే నువ్వు మొదలుపెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు అప్రూవల్ లేకుండా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్కి అప్లై చేయకుండా ఏమీ చేయకుండా తీసుకొచ్చి ఒక 11 కోట్ల రూపాయలు అక్కడికి ఏదో చేసేసేయండి ఏదో చేసేయని చెప్పేసి ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళు ఏమాత్రం కూడా సరిగ్గా కట్టకుండా అక్కడ వదిలేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరినీ కూడా భుజస్కంధాల మీద ఈరోజు ఎన్ని కష్టాల్లో రాష్ట్రం ఉన్నా కూడా ఏమాత్రం వెనకడు వేయకుండా సూపర్ 6ని ఇంప్లిమెంట్ చేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ సూపర్ 6లోని 15,000 రూపాయలు ఇస్తానన్నాడు కదా, ఎవరికి ఇవ్వలేదేంటి? ఈరోజు మోసం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ రోజు ప్రకాశం జిల్లాలోనే ఎక్కడో మాట్లాడారు. ఈరోజు ఆ 15,000 రూపాయలు ఇచ్చేసరికి దాని గురించి ఏం మాట్లాడలేదు. ఫ్రీ బస్ ఇచ్చేస్తానన్నాడు కదా, ఏంటి ఇంకివ్వలేదు అన్నారు. ఫ్రీ బస్ ఇచ్చేసరికి అక్కడ మాట్లాడలేదు. అంటే ఏంటంటే నీలాగా అబద్ధాలు చెప్పే అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఒక మాట తుల్లినప్పుడు నోట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ మాటకి మనం అధిపతి అవుతాం. ఆ మాట మనకు అధిపతి అవుతుంది. ఈరోజు సిగ్గులేదు చంద్రబాబు నాయుడు గారికి. ఏంటో మాట్లాడండి, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఒక విలువలతో ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీతో ఉండాలి. ఇన్ని అబద్ధాలు ఆడి 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తావా? అందుకే కదా నీకు 11 ఇచ్చే రోజు మీద కూర్చోబెట్టారు. 45 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తా, స్టీల్ ప్లాంట్ నచ్చేసేస్తా, ప్రత్యేక హోదాను తీసుకొచ్చేస్తా, 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చేస్తా. ఇవన్నీ నీ మాటలు కాదు, ప్రజలందరూ మోసపోలేదు. అందుకే నేను ఈరోజు ఒక్కటే మాట చెప్పదలుచుకుంది ఏంటంటే 3 క్యాపిటల్ కడతానన్నాడు. కర్నూలులో హైకోర్టు వచ్చేస్తుంది చూడండి అన్న, బెంచి తగిలిన పరిస్థితి వచ్చింది. విశాఖపట్నంకి ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిపోతుంది చూడండి అన్న, రుషికొండ అని ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వకుండా 5 సంవత్సరాలు డిక్టేటర్ లాగా నియంత్రణలా తీసుకొచ్చి మొన్న ఒక వ్యాపారస్తుని కలిశాను. ఆయన భూమిని ఇలా పెట్టి ఒక పేపర్ పెట్టి వైజాగ్లోనంట విజయసాయి రెడ్డి వాళ్ళు కూర్చొని సంతకం పెట్టి ఇక్కడ అడుగుతున్నాడు. ఆఖరికి సబ్ రిజిస్టర్లు కూడా కూర్చోబెట్టి సంతకాలు పెట్టించేసారు. వైనాన్ని వైజాగ్ ప్రజానికం చూశారు, బిజినెస్ పీపుల్ చూశారు. విజయభారతి ట్రస్ట్ మర్చిపోయారా జనం అనుకుంటున్నారు మీరు? ఆ ట్రస్ట్కి ఎంతెంత కలెక్ట్ చేశారు మీరు అందరూ కూర్చొని. లిక్కర్ స్కామ్, దారుణమైన లిక్కర్ స్కామ్. ఈ రోజు నువ్వు బాధపడుతున్నావు జనాల గురించి. శవాల మీద చిల్లలేరుకున్న బతుకు మీద నేను చెప్తున్నాను ఈరోజు. అలాంటి దారుణమైన పనులు చేసి వైజాగ్ని సర్వనాశనం చేస్తే అపోజిషన్లోని వైజాగ్ ప్రజల్ని చెప్పించుకుంటారు. ఈ రోజు కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా 11 సీట్లు ఇచ్చారు. అది కూడా వైజాగ్ మళ్ళీ అత్యంత భారీ మెజార్టీతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఈరోజు తెలుగుదేశం జెండా, ఈ వైజాగ్ అడ్డా తెలుగుదేశం
వైజాగ్ గడ్డ తెలుగుదేశం అడ్డా కింద తయారై రేపు రానున్న రోజుల్లో కూడా పసుపు జెండా ఇక్కడ ఎగరపోతుంది అంటే డౌట్ లేదు. ఉత్తరాంధ్రలోనే కూడా ఈరోజు ఏదో ప్రేమ చూపెడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇలాంటి కల్లుబుల్లి మాటలు చెప్పి అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పి నేను దయచేసి కోరుతున్నాను. రెండోది ఏంటంటే పీపీపీ మోడ్. ఏమనంటే ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ప్రైవేటైజేషన్ పీపీపీ మోడ్లోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోని పబ్లిక్ అనేది గవర్నమెంటే కదా. ఏదైతే ఎంటిటీస్ ఉంటాయో అంటే ల్యాండ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదన్నా కానీ ఎవరన్నా వ్యక్తి వచ్చి ఆ పీపీపీ మోడ్లోని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత 30 yearsకో 35 yearsకో ఎలాగైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని పీపీపీ మోడ్లోనే తీసుకొని దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్కే కదా అప్పచెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్కి అప్పచెప్తున్నారు కదా. కానీ నువ్వు ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా పీపీపీ మోడ్ అనేది మాట్లాడకుండా, ఎందుకంటే నీకు ఆ టెర్మినాలజీ తెలియట్లేదు, దాని గురించి డీప్గా స్టడీ చేయట్లేదు. రోడ్ మోడల్ అంటారు, బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అని. దాని మీదే కదా హైవేస్ డెవలప్ చేశారు. ఈరోజు మరి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళే కదా భోగాపురం తీసుకున్నారు. దాన్ని తీసుకొచ్చి జిఎంఆర్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి. ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎవరో ఒకరు వచ్చి ఏదో కట్టేయడం కాదు, పీపీపీ మోడ్లోని ఎట్టి పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీలో ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్ కడితే, అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉండి బ్యాక్గ్రౌండ్ ఉండి టాటా సైన్సెస్ లాంటి వాళ్ళు కానీ టాటా ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు, అప్పుడు రతన్ టాటా గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు తిరుపతిలోని. ఆ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతమందికి ఈరోజు సేవలు అందుతున్నాయి. అపోలో వాళ్ళు కూడా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి హైదరాబాద్లోని. అక్కడ వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని తీసుకెళ్తారు, ఇవన్నీ కూడా వాళ్ళ చేత చేయించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీపీపీ మోడ్లో వెళ్తూ దాని పర్మిషన్స్ కూడా స్ట్రక్చర్డ్గా ఉండాలని. అంటే ఏంటి, ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఉండదు. రాజ్యసభలో మా ఎంపీ గారు క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్లోని ఆ లిస్ట్లో 13 దాంట్లోని 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, మిగతా దాంట్లోని ఒక్క దగ్గర కూడా నర్సీపట్నం పేరు ఉండదు. ఈ రోజు వచ్చి నర్సీపట్నంకి అన్ని ఉన్నాయి, అన్ని పేపర్లు ఉన్నాయి, స్పీకర్ అబద్ధం ఆడుతున్నట్టు, చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడేస్తే ఆన్ పేపర్ ఏది? ఈరోజు నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ప్రెస్ వాళ్ళకి కూడా నేను ఈ పేపర్ ఇచ్చేస్తాను. ఈ స్ట్రైట్గా అడుగుతున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు అడిగిన క్వశ్చన్లోని మాకెక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు చూస్తే డీటెయిల్స్ ఆఫ్ ది కాలేజెస్ అప్లైడ్ ఫర్ లెటర్స్ ఆఫ్ పర్మిషన్ ఎల్ఓపి ఫ్రమ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి నేను ఒకటే కోరుతుందండి, ఇప్పుడు P4 మోడల్ అని కొత్తగా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పీపుల్ ఇన్వాల్వ్ చేద్దామని. అంటే పబ్లిక్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, పీపుల్ అనుకుంటున్నావేమో. పబ్లిక్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్. సో పబ్లిక్ గవర్నమెంట్ ఇస్ పీపుల్. సో ఇక్కడ నేను ఏమంటాను, పీపీపీ మోడ్లోని ఎవ్రీ ఎంటిటీ, ద ల్యాండ్, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీవేర్ ద గవర్నమెంట్ హ్యాస్ రైట్ ఆన్ ఇట్. కాబట్టి గవర్నమెంట్ అనే కొలాబరేషన్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఒక క్లియర్ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు. కానీ ఈరోజు క్లియర్గా నేను చెప్తుంది ఏంటంటే, నాబార్డ్ ఫండ్స్ దీనికి వాడారు. తన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం డబ్బులు ఇవ్వలేదు. కానీ ఇందాక అది ఒప్పుకున్నాడు, ఎందుకంటే మనం ఆ జీవోల గురించి అది మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్లో మాట చెప్పాడు. కనీసం నాబార్డ్ నుంచి నేను తీసుకురావడం జరిగింది ఈ డబ్బులు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చావు కరెక్టే, నాబార్డ్ నుంచి దాన్ని లింక్ చేసామని చెప్పారు. ద అమౌంట్ రిక్వైర్డ్ ఎంతండి, 500 crores ఇప్పుడు నర్సీపట్నానికి. దాంట్లోని 11.77 కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు. దాంట్లో అంటే అర్థం 2.34%, 2.34%. ఈ పేస్ లో కానీ వర్క్ జరిగితే సుమారుగా 170 సంవత్సరాలు పడుతుంది నీకు కాలేజ్ పని చేయాలంటే. ఈరోజు ఫ్యాక్ట్స్ ఏంటంటే 2021-2022లోని 0 రూపీస్ ఖర్చు పెట్టారు ఈ నర్సీపట్నం కాలేజ్ మీద. 2022-2023లోని 5.13 crores అండి. ఒక్క సంవత్సరంలో 5.13 లక్షలే ఖర్చు పెట్టారు. 2023-2024లోని 6.64 కోట్లే ఖర్చు పెట్టారు. ఈయనేమో ఏదో ఉత్తరిచ్చేసినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పేసి 2024-2025 గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13.65 కోట్లు ఇచ్చాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దాకా 11.77 కోట్లు మీరు ఆ రోజు 2 సంవత్సరాలు పట్టింది ఇవ్వడానికి. ఒక్క సంవత్సరంలో 13.65 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారితో కలిపి 25 కోట్లు. దాంట్లో పీపీపీ మోడ్లోని నీ గవర్నమెంట్ దానికంట 150 సీట్స్ వస్తున్నాయి. గవర్నమెంట్ దాంట్లో నీకు 64 సీట్స్ వస్తాయి. ఈ జనరల్ కోటాలో 75 సీట్లు వస్తున్నాయి. మళ్ళీ పీపీపీ మోడ్లో గవర్నమెంట్కి ఉన్న రైట్ గవర్నమెంట్కి ఉంటుంది, గవర్నమెంట్కి ఉన్న పర్సంటేజ్ గవర్నమెంట్కి ఉంటుంది. సో కాబట్టి నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే,
టిట్కో ఇల్లు కంప్లీట్ చేయలేదు నువ్వు. నర్సీపట్లో ఇంకా టిట్కో ఇల్లు, అక్కడ పావులు ఉన్నాయి, అక్కడ యూపీసీ విండోస్ అని ఎరక్కొట్టేసి దొంగలు పడి రోజులు కనబడుతున్నాయి. ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు, మొత్తం నాశనం చేసేసారు. అక్కడ ఒక వ్యక్తి మాస్క్ అడిగి పీపీ కిట్ అడిగితే ఆ వ్యక్తి తొడ మీద అన్ఐడెంటిఫైడ్ ఇంజెక్షన్స్ పొడిచారు. తను స్వహస్తాలతో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఒక పేపర్ మీద రాశాడు ఆయన, డాక్టర్ సుధాకర్ గారు, అన్ఐడెంటిఫైడ్ మెడికల్ ఇంజెక్షన్స్ నాకు ఎవరో ఇచ్చారు అని. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడికి పీపీ కిట్ మాస్క్ ఇవ్వలేదు, ఒక డాక్టర్ హత్య జరుగుతుంది ఆ ప్రాంతంలో. నువ్వు మెడికల్ కాలేజ్ కడతాంటే ఎవరు నమ్ముతారండి? ఈరోజు 3 మాస్కులు కోవిడ్ టైంలో ప్రతి ఒక్క ఇంటికి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదే. ఈరోజు చెప్తున్నారు కురుపాంలో పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఉంటే ఎంతమంది ప్రాణాలు బతుకుండేవి అని ఆయన మాట్లాడుతున్నారు. నాకు సంతోషం, ఇప్పటికైనా ఆ బుద్ధి వచ్చినందుకు, ప్రాణాలు కాపాడాలని ఆలోచన వచ్చినందుకు సంతోషమే. కానీ ఈరోజు మొన్న టైర్ కింద ఒక వ్యక్తి తల పడిపోయి తొక్కేస్తూ ఉంటే కనీసం మానవతా దృక్పథంతో కనీసం 10 రోజులు 20 రోజులైనా మాలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు. మా టైర్ కింద కానీ ఎవరైనా తల ఉందంటే కోడున్నతో నిద్ర పట్టదు. అలాంటిది ఒక వ్యక్తి తల తొక్కేసిన తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించాలనే ఒక ఆలోచన నీకు లేదే. దాని బుద్ధి లేనిదనం అంటారా, సిగ్గు లేనిదనం అంటారా? ఇప్పుడు మీరు చెప్పాలి ఆ విషయం. కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, అబద్ధాలు మానేసేయండి. మళ్ళీ 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా, మళ్ళీ సిపిఎస్ రద్దు చేస్తా, వారంలోని డిఎస్సి తీసుకొస్తా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విత్ ఇన్ని రోజుల్లోనే మెగా డిఎస్సి పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తుంటే ఎంతో మంది ఆనందంతో ఉన్నారు. సూపర్ 6 మొదలవుతే ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు నీ కరెక్ట్ మొగుడు కూడా దొరికాడు. నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా, అది నారా లోకేష్. నేను ఎందుకు నీ మాట అంటున్నానంటే, నువ్వు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు, అన్ని ఆలోచిస్తారు. నారా లోకేష్ గారు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. అలాగే రాష్ట్రానికి ఏమాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా తాట తీసేస్తాడు. నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, ఈ పేరుని జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెడ్ బుక్ గురించి చాలా సింపుల్ గా తీసుకున్నారు. రెడ్ బుక్ వల్ల అరాచకం కాదు, అరాచకం చేసిన వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఆయన కాన్స్టిట్యూషన్ పట్టుకొని పాదయాత్ర అంతా నడిచాడు, ప్రియాంబుల్ చదివాడు, ఆర్టికల్ చదివాడు. ఎవడెవడైతే లైన్ దాటి బోర్డర్ దాటి పేద ప్రజల మీదకి వచ్చి ఓచకోత కోసారో ఆఫీసర్లందరినీ కూడా ఈరోజు సస్పెండ్ అవుతున్నారు. ఎవరైతే ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరైతే స్కాములు చేశారో, ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేసి ఈరోజు కుబేర సినిమాలాగా స్కాములు చేశారు మీరు, అలాంటి దారుణమైన పనులు చేశారు, వాళ్ళందరూ జైలుకు పోతున్నారు. ఈరోజు అందుకే నీకు కూడా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, అలాంటి వ్యక్తితో మీరు పెట్టుకోవద్దు, రాష్ట్ర అభివృద్ధికి అడ్డు రావద్దు. సూపర్ 6 ఇంప్లిమెంట్ అవుతుంది, క్లియర్ గా సంక్షేమం వెళ్తుంది, అభివృద్ధి వెళ్తుంది, వైజాగ్ పరిగెడుతుంది, ఉత్తరాంధ్రలోని బాగుంటుంది, గాజువాకలో కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ మధ్యన పెరుగుతుంది, వైజాగ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో పోటీ పడుతుంది వైజాగ్. ఇలాంటి ఉత్తరాంధ్ర దగ్గరికి వచ్చి నువ్వు ఏదేదో మాట్లాడుతుంటే ఎవ్వడు కూడా వినడానికి సిద్ధంగా లేరని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈరోజు నేను క్లియర్ గా ఫ్యాక్ట్స్ ముందు పెట్టడానికి, ఆయన 204 ఇలాంటి పేపర్ చూపెట్టారు, అది స్టేట్ జీవో. ఒక ఇన్ ప్రిన్సిపల్ గా టిల్ నౌ ఇట్ డిడ్ంట్ గెట్ ఎ సింగిల్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఏమనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ కనీసం అప్రూవల్ పెట్టుకోవాలి కదా, అది కూడా నర్సీపట్నం నీకు లేదు. నీకు అర్థం కావట్లేదు. ఇది ఎలా ఉందంటే, గాడిద గడ్డి పెట్టి ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిస్తే ఎలా ఉంటుందండి, అలాగే ఉంది. దారుణంగా ఎన్నిసార్లు చెప్పినా, అక్కడ స్పీకర్ గారు కూర్చొని ఇది మొత్తం నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదా బాబు అంటే, ఉంది నాకుంది అంటాం. ఇక్కడ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అప్రూవల్ లేదా బాబు అంటే ఉంది అంటాం. ఏంటి స్టబర్నెస్ నాకు అర్థం కాదు. ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు, మొన్న మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు, ఆయన మొన్న యూట్యూబ్ లో చూశాను. ఏంటి ఎవరి మీద అలుగుతాడండి, నాకు అర్థం కావట్లేదు. అసెంబ్లీ మీద అలుగుతాడు ఏంటంటే, ఎవరిని చూడలేదు ఇప్పుడు వచ్చి లీడర్ని అంటున్నారు. ఇవన్నీ వినేకైనా కూడా, ఇన్సైట్ తెలుసుకునేకైనా కూడా ఎందుకు అసలు నీకు ఆ మైండ్ పెరగట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ రేపు ఎల్లుండి అనొచ్చు, చనిపోయాడు ఏం మాట్లాడతాడు. మేము ఈ రోజు ఒకటే మాట చెప్తున్నాను, లోకేష్ గారిని కూడా ఇదే విధంగా ఏం చేస్తాడు ఏం పోలేదు. నేను ఒకటే చెప్తున్నా, పులివెందులు వదిలి ఇదే ఉత్తరాంధ్రకు వచ్చి పోటీ చేయండి. దమ్ముంటుందా పోటీ చేయడానికి? ఇది విశాఖపట్నంలో ఒక నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుని పోటీ చేయండి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన లోకేష్ గారు
1983 తర్వాత ఒక్కసారి గెలిచిన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి పట్టుదలతో పాదయాత్ర చేసి ఆ నియోజకవర్గం మంగళగిరిలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాను మళ్ళీ అక్కడ రెపరెపలాడించినట్టు అలాంటి దమ్మున్న నాయకత్వంలో ఉండడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఛాలెంజెస్ తీసుకుంటున్నాడు. అలాంటి ఛాలెంజ్ మీరేం తీసుకోగలరా? నేను ఛాలెంజ్ చేస్తాను ఈరోజు. నీకు అంత ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే అసలు ఋషికొండలాగా అక్కడ మొత్తం గుండు గీసేసి అక్కడికి వచ్చి టబ్బులు పెట్టుకొని ఆటోమేటిక్ కమోడ్స్ పెట్టుకొని అక్కడ ఎంజాయ్ చేద్దామని ఎప్పుడు ప్లాన్ చేయరు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఇంకా లోతుగా వెళ్ళవలసిన అవసరం ఏంటంటే లిక్కర్ స్కామ్ జరిగింది వైజాగ్లోనేమో ఇదే తస్పుల్లా హిల్స్లోని 1090 590 సంథింగ్ ఎంతో పర్సంటేజ్ పెట్టి డెవలప్మెంట్ కింద ల్యాండ్స్ దొబ్బేద్దామని ప్లాన్ చేశారు. విజయభారతి ట్రస్ట్ పెట్టి మొత్తం డబ్బులు దొబ్బేద్దాం ప్లాన్ చేశారు. ఇంత లూట్ చేద్దామని ప్లాన్ చేశారు. బ్లఫ్ చేశారు. ఇండస్ట్రియలిస్ట్ దారుణంగా మోసం చేశారు. వైజాగ్ని సర్వనాశనం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, ఈరోజు నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే కామ్గా ఇంట్లో కూర్చోండి. ఇదే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి బెంచ్ దగ్గర కూర్చొని బెంచ్ గుద్ది మాట్లాడితే అక్కడ ఎదురుగా నించున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరూ కలిసి నీకు ఈ పేపర్ తీసుకొచ్చి నీ బెంచ్ మీద తీసుకుతారు. కానీ మాట్లాడట్లేదు. అసెంబ్లీకి రావు. ఇదే రోడ్ల మీద కొంచెం డ్యాన్స్ చేయడానికి అవసరం ఏముంటది? ఆ షుగర్ కేన్ రైతులు నాకు వచ్చి చెప్పారు. ఆ షుగర్ కేన్ రైతుల బాధలు ఇప్పుడు నీకు అర్థమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇల్లిసిట్ లిక్కర్ కోసం ఏమన్నా పండిస్తున్నారేమో, బెల్లాన్ని దానికి వాడతారేమో అని, నల్ల బెల్లం వాడతారేమో అని షుగర్ కేన్ రైతులను అరెస్ట్ చేసిన వైనం ఇన్ని చూపెడతాను. నేను ధర్నా చేశారు. 3 షుగర్ ఫ్యాక్టరీలు కూడా మూసేశారు, అప్పుల్లో ఉన్నాయని. దాంట్లో బయోమాస్ ప్లాంట్ కూడా వర్క్ చేయకుండా మూసేశారు. షుగర్ కేన్ రైతుల గురించి పట్టించుకొని దాఖలాలు లేవు నువ్వు. అలాంటిది ఈరోజు షుగర్ కేన్ రైతులు ఈ ప్రయాణం ఎంత బాగా జరిగిందంటే నాకు రైతులందరూ కష్టాలు చెప్పారు, ఇవన్నీ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రతి దగ్గర కూడా మోసం చేయడం జరిగింది. ఈ మోసపూరక రాజకీయాన్ని ఆపి ముందు ఆలోచించే రాజకీయాన్ని మొదలుపెట్టి అహంకార ధోరణిని తగ్గించుకొని ట్రాన్స్పరెన్సీని ముందు తీసుకొచ్చి హంబుల్ గా ఉండడం నేర్చుకొని లెవెల్ హెడెడ్ గా ఉండి జనాలతో ట్రావెల్ చేస్తేనే జన కష్టాలు అర్థం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ చెప్పదలుచుకుంటూ, నేను వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనేది ఖాళీ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాదు. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఎన్ని కష్టాలు వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ తెలుసుకొని కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. కానీ అహంకార ధోరణితో ఇంకా వెళ్తూ మోసం చేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నప్పుడు పార్టీ బతకదని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.